ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్స్ 504, 504(2) సెక్షన్స్ కింద కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కూడా ఫిర్యాదు నమోదైంది. ప్రధాని మోదీ అమిత్ షాను అవమానించేలా కామెంట్స్ చేశారంటూ కూడా ఫిర్యాదు నమోదైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్పై కేసు నమోదైంది. నిర్మల్ పట్టణ పిఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా బీజేపీ నేత రాచకొండ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 504, 504(2) సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఇటు అమిత్ షాను అలాగే ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అవమానకర రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ కూడా, అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇటు బీజేపీ మండిపడుతోంది. బీజేపీకి సంబంధించి ఇప్పుడు అక్కడ ఫిర్యాదు చేస్తుంది. ఆయన రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారంటూ కూడా శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కమెంట్స్ చేశారని ఫిర్యాదు నమోదైంది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి నాయక్, ప్రస్తుతం అద్దంకి దయాకర్ మీద ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది? ఏ అంశాలను ఫిర్యాదులో పేర్కొన్నారు? సచిన్, నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో పూర్తిగా కేసు నమోదైన పరిస్థితి. అద్దంకి దయాకర్ ఆదివారం రోజు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతుందని చెప్తారు. అయితే ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టు కనుక అయితే అద్దంకి దయాకర్ పై 504, 504 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదైన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి గాను రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు. అదేవిధంగా ప్రధానంగా నరేంద్ర మోడీకి కావచ్చు, అదేవిధంగా అమిత్ షా కావచ్చు, పూర్తి స్థాయిలో కించపరిచే విధంగా మాట్లాడారని పూర్తిగా ఇటు కేసు నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే అద్దంకి దయాకర్ ఆదివారం రోజు జనసభలో మాట్లాడిన పరిస్థితి కనుక మనం గమనించినట్టు కనుక అయితే ముఖ్యంగా బీజేపీ అగ్రనేత అమిత్ షాకు సంబంధించి ముళ్లపంది లాంటి వర్డ్స్ వాడడం, మరోపక్క ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా, రెచ్చగొట్టే విధంగా దేవుళ్లను, అటు రాముని కావచ్చు, అదేవిధంగా సీతను కావచ్చు కించపరిచారనే ఒక ప్రచారం జోరందుకుంది. దీనికి గాను నిర్మల్ పట్టణానికి సంబంధించిన వ్యక్తి, దళిత మోర్చాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కాంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ లో స్పష్టంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అద్దంకి దయాకర్ రెచ్చగొట్టే ప్రసంగంతో పాటు ప్రధానంగా పూర్తిగా బీజేపీలో ఉన్న అగ్రనాయకులను కించపరిచే విధంగా ఉంది. అది ప్రధానంగా నరేంద్ర మోడీతో పాటు అమిత్ షాను కించపరిచే విధంగా ఉందని పూర్తిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే దీనికి గాను పోలీసులు వెంటనే పిటిషన్ స్వీకరించారు. జీడీ ఎంట్రీ పెట్టిన అనంతరం నేరుగా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు గాను 504 కట్టిన పరిస్థితి. మరోపక్క కించపరిచే, ఏదైతే మత ఉద్దేశపూరితంగా కించపరిచే ప్రసంగం చేశారు కావచ్చు, 504 క్లాస్ 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టయితే తెలిసింది. దీనికి సంబంధించి ఫర్దర్ గా ఏం జరగబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై పోలీసులు నోటీస్ ఇస్తారా, లేదంటే నిజంగానే అద్దంకి దయాకర్ కు పోలీస్ స్టేషన్ కు పిలుస్తారా, పోలీస్ స్టేషన్ కు పిలిచి ఏ విధంగా ఉండబోతుంది అన్నది అయితే వేచి చూడాలి. మొత్తం మీదనైతే అద్దంకి దయాకర్ చేసిన మాటలు ఏదైతే ఉన్నదో, బహిరంగ సభలో మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నదో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ప్రస్తుతం అద్దంకి దయాకర్ని పిలిచి విచారించే అవకాశం ఉందా, లేకపోతే అద్దంకి దయాకర్ నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఇటువంటి చర్చ జరుగుతోంది అక్కడ. సచిన్, ప్రధానంగా పిటిషన్ ఇచ్చిన విధంగా పిటిషన్ లో పొందపరిచిన కొన్ని ఆధారాలు ఏదైనా ఉన్నాయా, లేదా అంటే సీడీ రికార్డే అద్దంకి దయాకర్ మాట్లాడిన ప్రసంగాన్నే ఆ పోలీస్ స్టేషన్ లో ఫైల్ చేశారా, ఆ కాపీ ఇచ్చారా అన్న దానిపై పోలీసులు అయితే ఫస్ట్ పరిశీలిస్తారు. అనంతరం 41A నోటీసును సర్వ్ చేస్తారు. అసలు ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది, మాట్లాడితే దానికి మాట్లాడవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దానిపై పూర్తిగా అడిగే ప్రయత్నం చేస్తారు, వివరణ తీసుకుంటారు. ఆ తర్వాత దీనికి సంబంధించి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అంటే కంప్లైంట్ గ్రావిటీ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ పూర్తిగా సమాజంలో ఉన్న గ్రావిటీ కావచ్చు ఏ విధంగా ఉంటుంది, ఎక్కడన్నా నిరసనలు జరిగే పరిస్థితి ఉందా, నిరసనలు జరిగే పరిస్థితి ఉంటే ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తారు. అనంతరం
ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఫర్దర్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది 7 years లోపు జరిగే అఫెన్సే కాబట్టి పూర్తిగా పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేకపోతే అద్దంకి దయాకర్ నేరుగా హైకోర్టుకు వెళ్ళి స్క్వాష్ ఏమైనా వేసే పరిస్థితి ఉందా? ఇప్పటికే అద్దంకి దయాకర్ పూర్తిగా ఒక వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ వీడియోలో నేను ఎవరిని కించపరచలేదు, కించపరిచే విధంగా మాట్లాడలేదు, ముఖ్యంగా రాముణ్ణి కావచ్చు సీతను కావచ్చు కించపరచలేదని ఆ వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి. ఆ వీడియోలో స్పష్టంగా రాముని మొక్కుడే బీజేపీని తొక్కుడే అనే ప్రధానమైన వర్డ్స్ని మాట్లాడిన పరిస్థితి అయితే కనబడింది. ఏది చూసినా కానీ ఒక రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు దుమానంగా రేపాయి. ప్రధానంగా తెలంగాణలో గతంలో సెంటర్ ఆఫ్ వివాదంగా నిలిచిన అద్దంకి మళ్ళీ మరోసారి అద్దంకి వివాదంలో చిక్కుకున్నాడని చెప్పవచ్చు. రేపు ఏం జరగబోతుంది అన్న దానిపై వేచి చూడవలసిందే సచిన్. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో అద్దంకి దాఖలు నుంచి కానీ లేకపోతే కాంగ్రెస్ నుంచి కానీ ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? సాగర్ ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం పిటిషన్ ఉంది, ఏదైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఉందో ఆ ఫిర్యాదులో చాలా స్పష్టంగా అమిత్ షాను కించపరిచారు, అదేవిధంగా నరేంద్ర మోడీని కించపరిచారు. ప్రధానంగా కించపరిచారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలన్న పరిస్థితి. అయితే దీనికి తగ్గట్టుగా కాంగ్రెస్ కూడా యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టింది. ప్రధానంగా ప్రశ్నిస్తే ఎవరన్నా సూటిగా చెబితే ఈ విధంగా కేసులు నమోదు చేస్తారా, మీరు మాట్లాడితే ఒకటి మేము మాట్లాడితే ఒకటి అనే కోణంలో ఇటు కాంగ్రెస్ పార్టీ చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే అద్దంకి దయాకర్ దళిత సామాజిక వర్గంలో కీలకమైన వ్యక్తి కాబట్టి ఇప్పటికే దళితులందరూ రియాక్ట్ అవుతున్న పరిస్థితి. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మాల సామాజిక వర్గం ఎవరైతున్నారో పూర్తిగా ఇటు రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మహార్ సంబంధించి కావచ్చు, నేతకానికి సంబంధించి కావచ్చు, అందరు రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే దళితుల ద్వారానే నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు. కంప్లైంట్ ఇప్పించిన అనంతరం కేసు నమోదైన పరిస్థితి అయితే కనబడుతుంది. నిర్మల్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిర్మల్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం 41A నోటీసులు ఇచ్చే అవకాశం రేపు ఉంది. లేకపోతే దాని అనంతరం ఎలక్షన్ తర్వాత ఏదైనా కార్యాచరణ ఉండబోతుందా అన్న దానిపై ప్రధానంగా చూస్తారు. అయితే జనసభలో ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటు ఇటు రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఉన్న తరుణంలోనే ఇదంతా ప్రసంగం జరిగింది. పూర్తిగా నరేంద్ర మోడీ అమిత్ షాను నేరుగా అవమానించారని ఇటు ఆ బీజేపీ కార్యకర్తల ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి బీజేపీ ఉన్నాడు కాబట్టి, బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ లీడర్ కూడా ఉన్నాడు. కొంత గ్రావిటీ ఏ విధంగా ఉంటుందన్న దానిపై ఒకసారి పరిశీలించే పరిస్థితి అయితే ఉంటుంది. పోలీసులు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ ఎలక్షన్ టైంలో ఎటువంటి వివాదం లేకుండా శాంతియుత మార్గంలో ఎన్నికలు జరిగే విధంగా ఉండాలని పోలీసులు కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. రెండు వర్గాలను కూడా పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు సచిన్. రైట్ రవి, ఒక్కసారి మీ లైన్లో ఇదే బ్రేకింగ్కి సంబంధించి ఒకసారి డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్ నేత అద్దంకి దాకర్పై కేసు నమోదైంది. నిర్మల్ పట్టణ పిఎస్లో కేసు నమోదైంది. నిర్మల్ జిల్లా బీజేపీ నేత రాచకొండ సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్స్ 504, 504/2 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారని ఫిర్యాదు చేశారు బీజేపీకి సంబంధించిన నేతలు. అయితే ప్రధాని మోదీ అమిత్ షాను అవమానించేలా కామెంట్స్ చేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు నేతలు.